గౌరవ అందశ్రీ గారు వారిని ఈరోజు మార్నింగ్ 7:20 ప్రాంతంలో గాంధీ హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. రాగానే మా వాళ్ళు చూసి బ్రాడ్ డెడ్గా డిక్లేర్ చేశారు. అంటే అప్పటికే చనిపోయి 5-6 గంటలు అయినట్టుంది. రైగర్ మార్టిస్ బాడీ అంతా స్టిఫ్గా అయిపోయింది. తనకి ఒక 15 ఇయర్స్గా హైపర్ టెన్షన్ బీపీ ఉంది. దానికి 1 మంత్ నుంచి ట్రీట్మెంట్ వాడట్లేదు. ఒక 3 డేస్గా చెస్ట్ డిస్కంఫర్ట్, కొద్దిగా ఆయాసము ఇలాగా చెప్పారంట ఇంట్లో. తను నెగ్లెక్ట్ చేసినట్టున్నారు. కానీ ఒక 1-2 డేస్ నుంచి మళ్ళీ బీపీ ట్యాబ్లెట్స్ వాడుతున్నారు. నైట్ మామూలుగానే పడుకున్నారంట. మార్నింగ్ లేచి వాళ్ళ వైఫ్ చూడగానే కింద పడిపోయినారంట. రాత్రి ఏం జరిగిందో తెలియదు, కింద పడిపోయినారు. మేబీ తనకి ఏమైనా చెస్ట్ డిస్కంఫర్ట్ వచ్చి హార్ట్ అటాక్ ఏమైనా వచ్చి ఉండొచ్చు. రాగానే 6:20 ప్రాంతంలో చూశారంట వాళ్ళు. గాంధీ హాస్పిటల్కి 7:20కి తీసుకొచ్చారు. రాగానే ఇవన్నీ డిక్లేర్ చేశాం. చూసి మా డిఎంఓ డాక్టర్ శృతి, డాక్టర్ సింధూర వీళ్ళు చూసి డిక్లేర్ చేశారు. బాత్రూమ్ దగ్గర పడిపోయినారంట. స్ట్రోక్ వచ్చి ఉండొచ్చు. తనకి ఇంతకుముందు ఏమీ స్ట్రోక్ ఇట్లాంటివి హార్ట్ ప్రాబ్లమ్స్ ఏం లేవు. ఓన్లీ బీపీ మాత్రం ఉంది. దానికి ట్రీట్మెంట్ వాడుతున్నారు. 1 నెల నుంచి వాడట్లేదు. 2-3 రోజుల నుంచి తనకు డిస్కంఫర్ట్ ఉంది. దానికి డాక్టర్ని కన్సల్ట్ చేయలేదు. కానీ అదే వాళ్ళు చెస్ట్ డిస్కంఫర్ట్ ఉంది. దానికి ఏమీ ట్రీట్మెంట్ తీసుకోలేదు. నైట్ పడుకున్నారు. మార్నింగ్ లేవగానే పడిపోయినారు. అంటే కొద్దిసేపటికి కాదు, ఫ్యూ అవర్స్కి. ఇప్పటికే 4-5 గంటలు జరిగి ఉంటుంది.